ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము అనేటటువంటి దేవుని వాక్యాన్ని ఈరోజు మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగచేయును. ఒక వ్యక్తిని దేవుని ఆత్మ దర్శించిన తర్వాత, దేవుడు దర్శించిన తర్వాత అతని లో నుండి ఉబుకుతూ వచ్చే దుఃఖము, కన్నీళ్ళు, పశ్చాత్తాపము, ఆత్మ కలుగచేసే పశ్చాత్తాపము, దేవుని వాక్యము ద్వారా దేవుడు కలుగచేసే ఈ దుఃఖము ద్వారా రక్షణార్థమైనటువంటి మారు మనస్సు కలుగుతుందని దేవుని వాక్యంలో వ్రాయబడింది. అంటే ఈ దుఃఖము మంచిదే, అవసరమైనదే, ఆ వ్యక్తికి శాశ్వత జీవాన్ని అనుగ్రహించేది, మారు మనస్సులోనికి నడిపించేది. మారు మనస్సు పొందిన వ్యక్తి దేవుని రాజ్యంలోనికి వెళతాడు. యేసు రక్తంలో కడగబడి పరిశుద్ధుడై నిత్య జీవంలోనికి వెళతాడు. అయితే ఇదే వచనం క్రింది భాగంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఈ లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేయును. ఈ లోక సంబంధమైన విషయాల్లో, భూ సంబంధమైన విషయాల్లో చింతించడం వలన, దుఃఖము కలగడం వలన, ఈ దుఃఖం అనేది ఆ మనిషికి ఎక్కడికి నడిపిస్తుంది అంటే మరణానికి. ఈ లోక సంబంధమైన విషయాలు సాధించలేకపోయాము అని దుఃఖపడడం ద్వారా ఆ దుఃఖము అతనికి మరణానికి నడిపించే అవకాశం ఉంది. కానీ దేవుడు దర్శించిన తర్వాత, దేవుని ఆత్మ దర్శించిన తర్వాత కలిగే పశ్చాత్తాపము జీవములోనికి, నిత్యత్వములోనికి, యేసుక్రీస్తు రాజ్యంలోనికి నడుపుతుందని దేవుని వాక్యంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. కాబట్టి మనం భౌతికమైన వాటి మీద, మనము భూ సంబంధమైన వాటి మీద ఎప్పుడు దుఃఖపడవద్దు, చింతించవద్దు, బాధపడవద్దు. అక్షయమైన వాటి కొరకు మనము ప్రయాసపడాలి. భూ సంబంధమైన వాటి మీద, ఆహారం కొరకు, తిండి కొరకు, వస్త్రం కొరకు, ఇది లేదని అది లేదని దుఃఖపడవద్దు. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖమును మనం కలిగి ఉందాం. 3 వ్యక్తులు దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖమును కలిగి ఉన్నారు. వారి అనుభవాల ద్వారా దేవుడు వారి జీవితంలో చేసిన కార్యాన్ని, వారు ఎలా మారు మనసు పొందుకున్నారు, ఎలా పశ్చాత్తాపపడ్డారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 13వ వచనంలో, లూకా సువార్త 18వ అధ్యాయము 13వ వచనము. అయితే సూకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. సుంకరి ఏం చేస్తున్నాడంటే దూరముగా నిలుచున్నాడంట. ఈ పరిసయ్యుడు ఏం చేస్తున్నాడు? పరిసయ్యుడు ఒక విధమైన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ సుంకరి దూరమున నిలుచున్నాడు. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే, ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికెను. సుంకరి అంటే సుంకమును వసూలు చేసేవాడు. దేవుడు అతనిని దర్శించిన తర్వాత, దేవుని ఆత్మ అతనిని దర్శించిన తర్వాత పశ్చాత్తాపం అనేది వచ్చి రొమ్ము కొట్టుకొనుచు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పాపినైన నన్ను కరుణించు, క్షమించు. కాబట్టి అలా ప్రార్థన చేసినటువంటి సుంకరి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అయితే పరిసయ్యుడు చేసినటువంటి ప్రార్థనలో స్వనీతి ఉంది.
సుంకరి చేసిన ప్రార్థనలో స్వనీతి లేదు. దేవుని మందిరానికి ఆ దగ్గరికి కూడా రాలేదు, దూరంగానే నించున్నాడు. రొమ్ము కొట్టుకుని నేను పాపినని ఒప్పుకున్నాడు. కానీ పరిసయ్యుడు స్వనీతి వల్ల నీతిమంతుడిగా తీర్చబడలేకపోయాడు. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖమును సుంకరి కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మన జీవితంలో మనము దుఃఖపడాల్సింది ఏంటంటే, పశ్చాత్తాపడాల్సింది దేని మీద అంటే, మనము దేవునికి ఇష్టం కానిది ఏదైనా మనలో ఉంటే పశ్చాత్తాపడాలి. దేవునికి ఇష్టం కాని జీవితాన్ని మన పిల్లలు జీవిస్తుంటే ఖచ్చితంగా పశ్చాత్తాపడాలి. దేవుని చిత్తానుసారమైన కాని ఆలోచనలు, దేవుని చిత్తానుసారమైనటువంటి పనులు చేయకుండా ఉన్నప్పుడు, పాపము ఉన్నప్పుడు, కోపం ఉన్నప్పుడు, ద్వేషం ఉన్నప్పుడు, గర్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడినప్పుడు దేవుని సన్నిధిలోనికి వచ్చి మనం నీతివంతులుగా కనపరచుకోకూడదు. మన బలహీనత ఏంటో మనం అది చెప్పి నన్ను క్షమించు, నన్ను మార్చు ప్రభువా, విడిపించాను మనం ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే మనం అప్పుడే నీతిమంతులుగా తీర్చబడి యేసుక్రీస్తు రాజ్యంలోనికి మనం వెళతాం. రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము. ఇక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది, నేను పాపము చేసి తిని నని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. ఇక్కడ దావీదు రాజు, మహారాజే, అంత గొప్పవాడు అని చెప్పుకునే రాజు కూడా ఒక స్త్రీ పాపంలో పడిపోయాడు. అంతటి ఉన్నతమైన స్థితిలో సింహాసనంలో కూర్చొని ప్రజలకు పరిపాలించాల్సినటువంటి వ్యక్తి చూపు ద్వారా, ఆకర్షణ ద్వారా స్త్రీకి పడిపోయాడు. పడిపోయిన తర్వాత ఎవరికి తెలియదులే అనుకున్నాడు, నన్నెవరు చూస్తారు అనుకున్నాడు. ఒక వ్యక్తిని చంపించాడు కూడా, ఇవన్నీ మీకు తెలుసు. నన్నెవరు చూస్తారు అనుకున్నాడు. నేను రాజును కదా, నేను ఏదైనా చేయగలను, నాకు ఉన్న అధికారాన్ని బట్టి, సైన్యాన్ని బట్టి అనుకున్నాడు. కానీ నిన్ను రాజుగా చేసిన వాడు ఒకడు ఉన్నాడు, అందరినీ చూచేవాడు ఒకడు ఉన్నాడు, చిన్న చిన్న అన్యాయాలు చేసిన పట్టుకునే దేవుడు ఒకడున్నాడు, పరిశీలించే దేవుడు ఉన్నాడు. అని గ్రహింపు లేదు, పాపం చేశాడు. కానీ అంటున్నాడు, నేను పాపము చేసి తిని అని అంటున్నాడు. ఒప్పుకుంటున్నాడు, నేను పాపం చేశానయ్యా, ఘోర పాపం చేశానని ఒప్పుకున్నాడు. కానీ నాతాను అంటున్నాడు, నీవు చావకుండునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. దావీదు తన పాపమును కప్పుకోకుండా ఒప్పుకున్నందున అంగీకరించబడ్డాడు, క్షమించబడ్డాడు. ఈ రోజున మన జీవితాలు బాగుపడాలంటే మనము పాపము ఒప్పుకోవాలి, కప్పుకోకూడదు, దాచుకోకూడదు. బహిరంగముగా దేవుని ఎదుట నేను పాపిని అని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆ పాపమును విడిచిపెట్టిన వెంటనే మనకు జీవం అనేది కలుగుతుంది, మనం బ్రతుకుతాం, దేవుని రాజ్యంలోనికి వెళతాం. అది విడిచిపెట్టనంత కాలం, అది దాచిపెట్టినంత కాలం. పాపమును గురించి దేవుని వాక్యంలో ఏమని వ్రాయబడి ఉందంటే, ఒకడు తన ఒడిలో అగ్నిని ఉంచుకున్న ఎడల అది కాలకుండా. పాపం కూడా అంతే. పాపం మనలో ఉంచినప్పుడంట మన జీవితం కాలిపోతుంది, మనం నాశనం అయిపోతాం. ఒక్కసారి మీరు ఆలోచించండి, మన జీవితానికి ప్రమాదం ఏంటో తెలుసా? మన క్రియలు, మన పాపం. అది పాపం అంటాం, చిన్నదైనా అది మన జీవితంలో ఎదుగుదలకు అడ్డుగా ఉంది, అశాంతికి కారణమైంది, మనం నష్టపోతున్నాం, దేవునికి దూరం అయ్యేంత ప్రమాదం ఉంది. పరిశుద్ధంగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మూడవ సందర్భము, మూడవ విషయాన్ని మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక
12వ అధ్యాయము 21వ వచనము. ఇక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది. దైవ సేవకుడు తన పరిచర్యలో సంఘమును గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు, దేవుని వాక్యం ఇక్కడ వ్రాయబడి ఉంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం 21వ వచనం. పౌలు సంఘమును ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియో, నేను మీ కుష్టుడుగా ఉండనేమో అనియో, ఒకవేళ కలహమును, అసూయ, క్రోధము, కక్షలు, కొండెములను, గుసగుసలాడుటయు, ఉప్పొంగుటలను, అల్లరులను ఉండనేమో అనియో, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియో, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనస్సు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమోననియో ఎంతో భయపడుచున్నాను అంటున్నాడు. చాలా భయపడిపోతున్నాడు దేవుని సేవకుడు. గతంలో నేను ఒకసారి వచ్చాను. ఇంకా మీలో అల్లరి జనము ఉన్నారేమో. అంతేకాకుండా ఒకరి మాట ఒకరి వినని వాళ్ళు, అంతేకాకుండా ఉప్పొంగడమే ఎప్పుడు, అణిగి ఉండేది లేదు. ఉప్పొంగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు మీలో. క్రోధములు ఉన్నవారు, కక్షలు ఉన్నవారు, భేదములు ఉన్నవారు, అల్లర్లు ఉన్నవారు, వాళ్ళందరూ ఉన్నారేమో. వారు పశ్చాత్తాపం పొందకుండా, మారు మనస్సు పొందకుండా ఉన్నారని మరలా మీ దగ్గరికి వచ్చి నేను దుఃఖపడవలసి వస్తుందేమో అని భయపడుతున్నాడంట. అయి ఉప్పొంగవారిని చూస్తే దేవునికి, పౌలుకి ఏం కలుగుతుంది? దుఃఖం. అరే, వీరిలో మార్పు రాలేదా? ఇంకా వీరిలో కక్షలు, భేదలు, అసూయ, మత్తత, అల్లరి, త్రాగుడు, సిగరెట్, వీరిలో మార్పు రాలేదా? ఇంకా గతంలో నేను వచ్చాను, ఇప్పటికీ మార్పు రాలేదా? మిమ్మల్ని చూసినప్పుడు నాకు దుఃఖం కలుగుతుందేమో. మీరు పశ్చాత్తాపం అనే అనుభవంలో లేదు, మారు మనస్సు పొందిన అనుభవం లేదు అని నేను దుఃఖపడవలసి వస్తుందేమో. ఈ పౌలు చెప్పేది దేని విషయంలో అంటే, వారికి ఇల్లు లేదని, వారికి బట్టలు లేదని, వారికి ఏ ఆస్తులు లేవని ఇతని దుఃఖం కాదు. ఇంకా వారిలో కొంతమంది మార్పు లేదని దైవ చిత్తానుసారమైన దుఃఖం ఇది. వారు రక్షణ పొందాలనే దుఃఖం, వారు రక్షణ పొందలేదనే దుఃఖం నేను పొందాల్సి వస్తుందేమో అని పౌలు గారు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువునందు ప్రేమైన సహోదరులారా, దైవ చిత్తానుసారమైన దుఃఖం మీకు కలుగుతుందా? ప్రార్థన చేసేటప్పుడు అయ్యో నేను ఇంత ఘోర పాపిని ప్రభువా, నన్ను క్షమించినందుకు వందనాలని కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారా? విరిగి నలిగిన హృదయంతో యేసుక్రీస్తు మీ కొరకు చేసిన శిలువ త్యాగాన్ని బట్టి, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన ఇచ్చిన అభిషేకాన్ని బట్టి కన్నీరు కార్చి మీరు పాపులను ఒప్పుకొని పాపాన్ని విడిచిపెట్టారు కదా. ఇది దైవ చిత్తానుసారమైన దుఃఖం. దీనివల్ల మారు మనస్సు కలుగుతుంది, రక్షణ అనేది కలుగుతుంది. కానీ లోకంలో చాలా రకాల దుఃఖాలు ఉన్నాయి. ఏంటో తెలుసా? ఒకటి, లోక సంబంధమైన దుఃఖము మరణాన్ని కలుగజేస్తుందని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి మనము ఈ లోకంలో ఏవేవో విషయంలో అనవసరంగా దుఃఖపడవద్దు, చింతించవద్దు అని దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. లోకంలో పుట్టాం కాబట్టి దేవుడు పోషిస్తాడు, పెంచుతాడు, కాపాడుతాడు. వ్యాధులున్నా స్వస్థపరుస్తాడు. చదువుకున్నారు కాబట్టి ఏదో ఒక ఉద్యోగాన్ని ఇస్తాడు, ఏదో ఒక డ్యూటీని ఇస్తాడు. పుట్టించిన దేవుడు ఏది ఇవ్వకుండా వదలడు. ఆకాశ పక్షులను పోషించే దేవుడు ఒక ఇల్లుని ఇస్తాడు, ఏదో ఒకటి, ఒక వాహనాన్ని ఇస్తాడు, మీ పిల్లల్ని చూసుకుంటాడు. కానీ మనము దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగి, పశ్చాత్తాపము, మారు మనస్సు అనే అనుభవం కలిగి ఉండాలి. సంపూర్ణమైనటువంటి రక్షణ పొందాలి. కొంత మారు మనస్సు పొంది
కొంత మారు మనసు పొందకుండా మనం ఉండకూడదు. సంపూర్ణమైనటువంటి మారు మనసు పొందిన వారమే మనం ఉండాలి. పాపం ఉంటే ఖచ్చితంగా పశ్చాత్తాపంతో దేవుడికి క్షమించుమని అడగాలి. అప్పుడు అంగీకరించబడతాం. అప్పుడు స్వస్థత కలుగుతుంది. అప్పుడు ఆశీర్వాదాలు కలుగుతాయి. అప్పుడు అంగీకరించబడతాం. అప్పుడు మన స్థితి కొద్దిగా ఉన్నను తుదకు మహా అభివృద్ధి చెందుతాం. ధనవంతుడు దేవుని రాజ్యంలోనికి చేరలేకపోయాడు, కానీ లాజరు దేవుని రాజ్యానికి చేరాడు. ఇక్కడ సుంకరి చూడండి, సుంకాన్ని వసూలు చేసేవాడు కూడా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. దావీదు కూడా ఘోర పాపం చేశాడు, కానీ ఈ పశ్చాత్తాపం ద్వారా మరలా దేవుని యొద్దకు చేరుకోగలిగాడు, విడుదల పొందుకున్నాడు. తన ఆత్మ విడుదల పొందింది క్షమించమని అడిగినప్పుడు. ఇక్కడ సంఘమును కూడా దేవుడు అదే కోరుతున్నాడు పౌలు ద్వారా. ఈ విడిచిపెట్టండి, ఈ కోపాలు విడిచిపెట్టండి, ఈ కక్షపూరితమైనటువంటి మీ హృదయాల్లో కక్ష సాధించడం, భేదాలు విమతలు ఉప్పొంగుతున్నారు, ఇవన్నీ విడిచిపెట్టి మీరందరూ పవిత్రులుగా పరిశుద్ధులుగా ఉండండి అని పౌలు ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము నీ జీవితం విషయంలో, పాపాల విషయంలో నీకు దుఃఖము కలుగునుగాక. దేవుడు మనలను దర్శించునుగాక. దైవ చిత్తానుసారమైన దుఃఖం ద్వారా మొత్తం మనమంతా కూడా క్షమాపణ అనుభవంలోనికి, విరిగి నలిగిన అనుభవంలోనికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా దేవుని ఆత్మ మనలోనికి వస్తుంది. ఆటోమేటిక్గా దేవుని అభిషేకం మనలో పనిచేస్తూ ఉంటుంది. దేవుని ఆశీర్వాదాలు మనలోనికి వస్తూ ఉంటాయి. దేవుని కృప మనలను వెంబడిస్తూ ఉంటుంది. ఈ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖాన్ని మనం కలిగి ఉందాం. ఇటువంటి అనుభవంలో ఎంతోమంది ఆ దుఃఖము చేసి పాపమును ఒప్పుకొని కొన్ని కోట్ల ప్రజలు రక్షణ పొందారు. విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిని చేరదాం. దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఏదో విఐపీలా ఉండొద్దు. దేవుని దగ్గరికి వచ్చేటప్పటికి మనం మన హోదాను, మన స్థితిని, మన డబ్బును పక్కకి పెట్టి నార్మల్గా ఒక సామాన్యమైన మనుషుల దేవుడి దగ్గర కనబడాలి. కనబడి యథార్థంగా మన జీవితాన్ని మనం వేషధారణతో కాకుండా యథార్థంగా మన బలహీనతను మనం ఒప్పుకున్నప్పుడు కనికరింపబడతాం, అంగీకరించబడతాం, ఆశీర్వదించబడతాం, వృద్ధిలోనికి వస్తాం. దేవుడు మనల్ని బట్టి సంతోషిస్తాడు, క్షమిస్తాడు, రక్షణను ఇస్తాడు, ఇంకా అభిషేకాన్ని ఇస్తాడు. కాబట్టి దేవుడు ఈ వాక్యము దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.